మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కెరీర్ గైడెన్స్ ముఖ్యంగా 10th క్లాస్ తర్వాత ఐటీఐ ఏదైతే ఉందో మరి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చదవడం. దీనివల్ల చాలామంది అభ్యర్థులైతే వివిధ ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు, లేదా ప్రైవేట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటున్నారు. సో మరి అలాంటి ఐటీఐ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు పొందుతుండండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక్కసారి మనం ఈరోజు ఈ అంశాన్ని అయితే డిస్కస్ చేద్దాం. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ, దీనివల్ల మెరుగైన భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో విదేశీ అవకాశాలు కూడా అందుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. లేదా మీరు సొంతంగా ఒక యూనిట్ నెలకొల్పి 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదగవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో 700కు పైగా సంస్థలు, సుమారు 57 ట్రేడుల్లో ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఒకసారి మనం చూద్దాం. తక్కువ వ్యవధిలో మరి ఏదైనా ఒక అంశంలో మీరు ఒక స్కిల్ సంపాదించుకొని వెంటనే ఉపాధి పొందడానికి ఈ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ దారి చూపుతుంది. ఈ కోర్సు ఐటీఐ కనుక కంప్లీట్ చేస్తే మీకు ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా పరిశ్రమలు, ఉత్పత్తి తయారీ కేంద్రాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. వీరి సేవలు అన్ని రంగాల్లో కీలకం. అందువల్ల ఆసక్తి ఉన్నవారు మరో సందేహం లేకుండా ఐటీఐలో చేరిపోవచ్చు. ఆ తర్వాత ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు. కొన్నేళ్ల అనుభవంతో తక్కువ పెట్టుబడితోనే మీరు డైరెక్ట్గా ఒక యూనిట్ కూడా నెలకొల్పుకోవచ్చు. భారత్లో మేక్ ఇన్ ఇండియా వృద్ధి చెందడం, స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటుతో ఈ ఐటీఐ ట్రేడుల్లో పట్టున్న వారికి గిరాకీ కూడా బాగానే ఉంది. ఇక ఐటీఐల సిలబస్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ న్యూఢిల్లీ రూపొందిస్తుంది. ఐటీఐలో 10వ తరగతి అర్హతతో ఏడాది 2 ఏళ్ల వ్యవధితో పాటు దీంట్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడుల్లో మరి కోర్సులు అందిస్తున్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 స్పెషలైజేషన్లు అయితే లభిస్తున్నాయి. ఏపీలో దాదాపు 450, తెలంగాణలో 274 ఐటీఐలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, అటు ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక వీటిలో ప్రవేశానికి ఎలాంటి ఎగ్జామ్ అయితే అవసరం లేదు. మీకు 10th క్లాస్లో సాధించిన గ్రేడ్ పాయింట్లు దాంతో మీకు సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ ఐటీఐలో దాదాపు ఉచితంగానే చదువుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం మీరు ఆ ట్రేడ్ను బట్టి మీరు ఏ ట్రేడ్ అయితే తీసుకుంటారో 12,000 నుంచి 17,000 వరకు ఫీజు అయితే మరి చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగతా విషయాలు, ఉపాధి ఎక్కడెక్కడ లభిస్తుంది మరి ఐటీఐ కంప్లీట్ చేస్తే అంటే, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా పరిశ్రమలు, ఉత్పాదక తయారీ సంస్థల్లో ఉన్నాయి. రైల్వేలు, కేంద్ర స్థాయి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో పెద్ద మొత్తంలో వీరి సేవలు అయితే ఉపయోగపడుతున్నాయి. టెక్నికల్ పోస్టుల్లో చాలా భాగం ఈ సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్న వారితోనే ఫిల్ చేస్తున్నారు. ఆర్మీలో, ఆర్మ్డ్ ఫోర్స్లో కూడా కొన్ని ఉద్యోగాలు వీరి కోసమే ఉన్నాయి. రైల్వేలో మీరు చూడండి, వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్ లోకో పైలట్, తర్వాత టెక్నీషియన్ పోస్టులకు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, పిట్టర్, టర్నర్, వైర్మెన్ తదితర విభాగాల వారు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు పోటీ పడవచ్చు. సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఐటీఐ ఉంటే మీకు టెక్నీషియన్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎంపికైతే రైల్వే వర్క్షాపులు, లోకో షెడ్, రైల్వే క్యాబిన్లలో విధులు నిర్వర్తిస్తారు. వీరిని ఎక్కువగా లెవెల్ 2 పోస్టులకు తీసుకుంటారు. వీరికి శాలరీ కూడా మొదటి నెల నుంచే 35,000 వేతనం అయితే అందుతుంది. ఇక స్టేట్ లెవెల్లో చూస్తే ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసుకున్న వారు జూనియర్ లైన్మెన్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఈ విద్యుత్ పంపిణీ నిర్వహణ కేంద్రాలు దాదాపు 2-3 ఇయర్స్ ఒకసారి నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి. మీరు సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 2 ఏళ్ల కోర్సు కనుక కంప్లీట్ చేసుకుంటే డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సిద్ధం కావచ్చు. విధంగా ఆర్మీలో కూడా సోల్జర్ ట్రేడ్స్మెన్ విభాగంలోని కొన్ని పోస్టులకు ఐటీఐ ఉత్తీర్ణత కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకోండి, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి తీసుకోండి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ తీసుకోండి, సెంట్రల్ రిజర్వ్ పోలీసు, వీళ్ళన్నింటిలో కూడా సెంట్రల్ ఆర్మ్డ్ విభాగాల్లో ఐటీఐ చదివిన వాళ్ళకి అవకాశాలు లభిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్లు, నేవల్ డాక్ యార్డులు, నౌకాయాన సంస్థలు, పోర్ట్లు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లో ఐటీఐ చదివిన వారికి అయితే మరి జాబ్స్ ఉన్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో కూడా చాలా కొలువులకు వీరే అర్హులు. ఇక పాతరం ప్రభుత్వ ఐటీఐల్లో అంటే క్యాంపస్ నియామకాలు ఇప్పుడు జరుగుతున్నాయి. బహుళ జాతి సంస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు కూడా వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు,
తర్వాత ఉత్పత్తి తయారీ పరిశ్రమల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక నైపుణ్యం ఉన్నటువంటి ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానికులకు పట్టణాలు, నగరాలతో పాటు పల్లెల్లో కూడా చాలా డిమాండ్ ఉంది ఇవాళ. అందువల్ల ఈ ట్రేడుల్లో పట్టు ఉంటే ఉపాధికి అయితే ఎలాంటి డోకా లేదు. అలాగే వీరు సొంతంగా ఒక వర్క్షాప్ కానివ్వండి, మెకానిక్ షెడ్ పెట్టుకొని భవిష్యత్తులో చాలామందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. ఇక బిగింపు, మరమ్మత్తు సేవల నిమిత్తం పలు ఆన్లైన్ సంస్థలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో పేరు నమోదు చేసుకొని చేతి నిండా పనితో దూసుకుపోవచ్చు. ఇక విదేశాల్లో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, టామ్కామ్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ విదేశీ ఉద్యోగాలకైతే దారి చూపుతున్నాయి. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వీటిని పొందిన వారు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా విదేశీ ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. పిట్టర్ ట్రేడ్ పూర్తి చేసుకున్న వారికి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఎక్కువగా అవకాశాలు అయితే లభిస్తున్నాయి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు సింగపూర్, మలేషియాలతో పాటు పలు దేశాల్లో ఉద్యోగాలు అయితే పొందొచ్చు. నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే విదేశాల్లో ఆకర్షణీయ వేతనంతో మరి అవకాశాలు అయితే సొంతం చేసుకోవచ్చు వీళ్ళు. ఇక మీరు అప్లై చేయడానికి https://iti.ap.gov.in, అది ఏపీలో, తెలంగాణలో అయితే iti.telangana.gov.in ద్వారా మీరు అప్లై చేసుకోవడానికైతే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉంటే మీకు ఇక్కడ కూడా చూడండి. ఐటీఐ తోటి ట్రేడ్స్ ఏమున్నాయి, 2 years వ్యవధితో అటెండెంట్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పిట్టర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్, మెషినిస్ట్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, జనరల్, టర్నర్, ఇలాంటివి చాలా ఉన్నాయి. 1 year కోర్సులు ఉన్నాయి కొన్ని. కార్పెంటరు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, పౌండర్ మెన్, మోసన్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటరియల్ ప్రాక్టీస్, సూయింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కరు, ఇలాంటి కోర్సులు 1 year ఉన్నాయి. ఇక ఐటీఐ తర్వాత మీరు ఉన్నత విద్యకు వెళ్ళాలంటే డిప్లొమా కోర్సులో చేరడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. కొన్ని బ్రాంచీల్లో మీకు లాటరల్ ఎంట్రీతో డైరెక్ట్ మీకు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు. డిప్లొమా కంప్లీట్ అయినాక మీరు ఈసెట్ రాసి నేరుగా బీటెక్లో లేదా బీఈలో డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు. నాన్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో ఐటీఐ ట్రేడ్లు పూర్తి చేసుకున్న వారు డిగ్రీ, ఆ తర్వాత పీజీ కోర్సులు కూడా చదువుకోవచ్చు. ఇక ఇన్స్ట్రక్టర్ కూడా ఐటీఐ కోర్సుల్లో మీరు విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకుంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందవచ్చు. విద్యానగర్లో ఎలక్ట్రీషియన్, వైర్మెన్, పిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో 1 year వ్యవధితో ఇన్స్ట్రక్టర్ కోర్సు అందిస్తున్నారు. ట్రేడ్లో మరింత ప్రావీణ్యానికి షార్ట్ టర్మ్ విధానంలో అడ్వాన్స్డ్ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇక అప్రెంటిస్షిప్, పని నేర్చుకోవడానికి అవకాశం లభించడంతో పాటు ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్ల ప్రాధాన్యం పెరుగుతుంది. భారతీయ రైల్వే వేల సంఖ్యలో అప్రెంటిస్లను తీసుకుంటుంది. మహారత్న, నవరత్న, మినీరత్న సంస్థలు ఎక్కువ మందికి ఈ అప్రెంటిస్షిప్ అవకాశం అయితే కల్పిస్తున్నాయి. మరి ఎప్పటికి కంటిన్యూగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ విధానంలో చేరిన వారికి ప్రతి నెల స్టైపెండ్ కూడా ఇస్తారు. నియామకాల్లో కొన్ని పోస్టులను అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకున్న వారితోనే భర్తీ చేస్తున్నారు. మరికొన్ని సంస్థలు అప్రెంటిస్షిప్ పూర్తయితేనే ఉద్యోగంలో తీసుకుంటున్నాయి. స్కిల్ ఇండియా కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, అప్రెంటిస్షిప్ చేసుకునే అవకాశం ఉంది. ఐటీఐ పూర్తయిన తర్వాత అప్రెంటిస్షిప్ కోసం మీరు apprenticeshipindia.orgలో మీ డీటెయిల్స్ అయితే నమోదు చేసుకోవచ్చు. సో ఇవ్వండి మీకు ఐటీఐతో ఉన్నటువంటి పుష్కలమైన ఉద్యోగ విద్యా అవకాశాల గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో కండి.